కావలి వాయిస్ కు స్వాగతం. కావలి పట్టణంలోని 9వ వార్డులో శివాలయం వద్ద నుండి పోలేరమ్మ గుడి వరకు వేస్తున్న సీసీ రోడ్డుపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి 45 లక్షల రూపాయల ఎంపీ ల్యాడ్స్ తో ఈ రోడ్డుకు ఇటీవల శంకుస్థాపన నిర్వహించారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ రోడ్డుపై స్థానిక ప్రజలు, నాయకులు ఏమంటున్నారో వారి మాటల్లో విందాం. శివాలయం నుంచి పోలేరు మార్గం వరకు రోడ్డు వేస్తున్నారు. ఈ రోడ్డు వేసిన దానివల్ల మాకు ట్రాఫిక్ సమస్య లేకుండా బాగుంటుంది. పక్క డ్రైనేజ్ కూడా అండర్ డ్రైనేజ్ చేసిన దానివల్ల మాకు మురికి నీళ్ళు రోడ్డు మీదకి పోకుండా శుభ్రంగా ఉండడానికి వీలుగా ఉంది. ఈ కార్యక్రమం చేపినందుకు కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మట్టి ఇబ్బంది పడతా ఉన్నామండి. ఇప్పుడేమో కొంత చక్కగా రోడ్లు వేస్తూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ డ్రైనేజీ కాలువలు తీసేసి ఆ రోడ్డు మధ్యలో డ్రైనేజ్ చేయటం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చెత్త అంతా కాలువల్లో పడి చాలా ఇబ్బంది అవుతూ ఉండేది, పందులు తిరుగుతూ ఉండేవి. కాబట్టి ఇలా చేయటం అనేది చాలా చాలా మాకు ఉపయోగకరంగా ఉంది. ప్రజలందరూ ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి ఉన్న ఎమ్మెల్యే గారిని బట్టి, ఇది చేసిన వాళ్ళందరిని బట్టి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అయ్యా ఎమ్మెల్యే వారి తరఫున రోడ్డు బాగా వేస్తున్నారు, మాకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. లీడర్లు అందరూ కలిసి సంతోషంగా చేస్తున్నారు, మాకు కూడా సంతోషంగా ఉంది. ఇదివరకు ఈ రోడ్డు చాలా ఇదిగా ఉండేది. ఎందువల్లంటే ఈ డ్రైనేజ్ వాటరు వర్షాకాలం వచ్చిందంటే బయటకు పోవడానికి చేయడానికి చాలా ఉంది. అది మోకట్లు నీళ్ళలో పోతుండేవాడు, చేస్తుండేవాడు, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కనుక ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినాక ఈ రోడ్డు వేసి చాలా విస్తీర్ణం చేశారు. ఈ డ్రైనింగ్ వాటరు పైపులు వేయడం చేయడం చెందడం ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నారు. కాబట్టి ఆయనకి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. శివాలయం రోడ్డు బాగు చేస్తున్నందుకు, సెంటర్లో డ్రైనేజ్ వచ్చినందుకు, రోడ్డు వెడల్పు ఇంకా ఎక్కువ వస్తుంది. దాదాపు ఒక 6-7 అడుగులు వెడల్పు ఇంకా పెరుగుద్ది, ట్రాఫిక్ ఈజీగా ఉంటుంది. ఇదంతా చేసినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. జై జై కావ్య కృష్ణన్న, ప్రజలంతా నీ వెంటన్న, కావలి కనక పట్టణం నీతోనే సాధ్యమన్నా. పల్లెలో అభివృద్ధి కావలి నేలపై కనపడుతుంది. కొత్త ఆశల వెలుగులతో ప్రగతి బాటలో నడుస్తుంది. గత చీకట్లు తొలగిపోతే అభివృద్ధి వెలుగులు విరిసేనయ్యా. ప్రతి సమస్యకు పరిష్కారం చూపే ప్రజల నమ్మకం నిలిచేనయ్యా. కొన్ని సంవత్సరాల నుంచి అస్తవ్యస్తంగా ఈ రోడ్డు వర్షాలు పడినప్పుడైతే గుడికి వెళ్ళేవాళ్ళు, లేడీసు బాగా ఇబ్బంది పడేవాళ్ళు, బళ్ళు వాళ్ళు అందరూ ఇబ్బంది పడేవాళ్ళు. అదే మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఎంపీ నిధుల ద్వారా దీనికి అండర్ డ్రైనేజ్ వేసి రోడ్డు విస్తీర్ణంగా చేయడానికి దీన్ని తీసుకొని వచ్చారు. ఈ రోడ్డు విస్తీర్ణం బాగా వెడల్పు అవుతుందని 2 బస్సులు కూడా అవలేలగా, స్కూల్ బస్సులు కానీ, ఫస్ట్ మెయిన్ కందుకూరు హాస్పిటల్కి పోయేదానికి అంబులెన్స్ సర్వీస్లో కొంత ఇబ్బంది పడతారు, బంగారపంగళ సైడ్ పోయేదానికి. అదే శివాలయం రోడ్డు ఎంచుకునేవాళ్ళు చాలామందికి తెలియజేస్తున్నాము. అంబులెన్స్ సర్వీస్ వాళ్ళు, ఆటోల వాళ్ళు, బండ్లోళ్ళు కూడా ఈ రోడ్డు త్వరితగతిన పూర్తి కావాలంటే పక్క దోవ చూసుకొని ప్రస్తుతానికి ఈ పనులు జరిగేటట్టు అందరూ సహకరించాలని, ఎమ్మెల్యే గారు కూడా త్వరితగతిన చేయాలని, కాంట్రాక్టర్లు కూడా త్వరితగతిన చేయాలని అందరూ ముందుకు వస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారికి అయితే ముఖ్యంగా అభినందనలు తెలుపుతున్నాము. ఎంపీ గ్రాంట్ ద్వారా దీన్ని తీసుకొని వచ్చి రోడ్డు విస్తీర్ణం చేసిన ద్వారా కావాలి శివాలయం రోడ్డు అంటే ఒక బైపాస్ రోడ్డు లాగా చేస్తున్నారనే ఉద్దేశంతోనే బ్రహ్మాండంగా ట్రంక్ రోడ్డును వదిలి ఈ రోడ్డుకే ఎక్కువ ట్రాఫిక్ వస్తారు. ట్రంక్ రోడ్లో ఏదైనా ఇబ్బంది ఉంటే ట్రాఫిక్ ఎక్కువ ఈ రోడ్డుకే వస్తారు. అది ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టుకొని అందరి సహకారంతో ఈ రోడ్డు విస్తీర్ణం చేయదలుచుకున్నారు. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోడ్డు బాగా విస్తీర్ణం చేస్తున్నారు, బ్రహ్మాండంగా ఉంటుందని ఎమ్మెల్యే గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను సోషల్ అవేర్నెస్ మీద కొన్ని పనులు ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేశాను.
సమస్య మీది పరిష్కారం నాది అనే దాంట్లో 2-3 పనుల్లో నాకు సారు అద్భుతంగా వర్క్ చేశారు. నేను ఈ స్లోగన్కి ఎమ్మెల్యే గారు అద్భుతంగా 100% న్యాయం చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. చాలా రోజుల కిందటి నుంచి ఈ 9వ వార్డుకి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి ముఖ్యమైన సమస్య శివాలయం రోడ్డు. ఈ రోడ్డుని పట్టించుకునే నాయకుడు లేక గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, సరైన నాయకత్వం లోపం వల్ల ప్రజలు, వృద్ధులు, ముఖ్యంగా గుడికి వెళ్ళే భక్తులు వాళ్ళ పడిన నరకం అంతా ఇంతా కాదు. కొన్ని రోజుల క్రితం ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వచ్చిన కృష్ణారెడ్డి గారికి మేము ఈ సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. కృష్ణారెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, నేను గెలిచిన వెంటనే శివాలయం రోడ్డు పూర్తి చేస్తాను అని చెప్పారు. అదేవిధంగా కృష్ణారెడ్డి గారు భారీ మెజారిటీలో కావుల్లోకి గెలవడం జరిగింది. పదవులు రాగానే పనులు మర్చిపోయే నాయకులు ఎంతోమంది మనం చూసాం. కానీ కృష్ణారెడ్డి గారు అలా కాదు. గెలవగానే శివాలయం రోడ్డు మంజూరు చేసి ఆయనే సొంతగా దగ్గర ఉండి పనులు ప్రారంభించారు. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు కృష్ణారెడ్డి గారు మా మీద, ఈ వార్డు ప్రజల మీద ఎంత ప్రేమ అనురాగాలతో ఉన్నారో మేము తెలుసుకోవచ్చు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అంటే చేతల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు, చాటల ప్రభుత్వం అని కృష్ణారెడ్డి గారు మరోసారి నిరూపించారు. ఈ రోడ్డు త్వరగా ప్రారంభించినందుకు, త్వరగా పనులు జరుగుతున్నందుకు, సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్ వేసి అందంగా రోడ్డు నిర్మిస్తున్నందుకు మా కృష్ణారెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గత కొంతకాలంగా ఈ శివాలయం దగ్గర నుంచి పోలేరం మరుగు వరకు కూడా ఈ యొక్క రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉండేటువంటిది. గత ప్రభుత్వ పాలకులు కానీ దీని గురించి ఎవరు కూడా పట్టించుకున్నటువంటి నాదుడు ఎవడు లేడు. తర్వాత మన టీడీపీ పార్టీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ యొక్క క్యాంపింగ్ వచ్చినప్పుడు, ఎలక్షన్కి ముందు క్యాంపింగ్ వచ్చారు. ఆ క్యాంపింగ్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా అడిగాం మేము, సార్ ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు, తర్వాత ఈ రోడ్డు కూడా మరీ ఇబ్బందికరంగా ఉంది, ఈ రవాణా వ్యవస్థ ఇటుకి పోలేరం మరుగు దగ్గర నుంచి ఇటు శివాలయం వరకు కూడా ఇటు పాతూరుకి ఇటుకు తిరగాలంటే, మెయిన్ రోడ్డుకి పోవాలంటే ప్రధాన రహదారి ఏదైనా ఉంది అంటే అది శివాలయం వీధే. ఈ వీధి మరి ఏ విధంగా ఉంటుందా అంటే వర్షం పడితే మోకాళ్ళలో నీళ్ళల్లో పోయేటువంటి వాళ్ళం మేమందరం కూడా. అది గమనించి మేము ప్రత్యేకంగా ఈ యొక్క ఎలక్షన్లో భాగంగా ఈ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు క్యాంపింగ్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా అన్నగారి దగ్గరికి విషయాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన మాట ఇచ్చారు, ఎన్నికలు అయిపోవడంతో నా ప్రత్యేక ఖర్చులతోటి నేను ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. కాబట్టి ఆ మాట ప్రకారము ఈ రోజున ఆ ముహూర్తం కుదిరింది. మొన్న ఈ మధ్యనే ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలానే మన ప్రీతమ నాయకుడు అయినటువంటి వెంకటకృష్ణారెడ్డి గారిచే, ఈ యొక్క ఎమ్మెల్యే గారిచే శంకుస్థాపన జరిగింది. అటు ఇటు రెండు పక్కల కూడా డ్రైనేజ్ ఉంది. ఇక్కడ చాలా ఇళ్ళు ఉన్నాయి, అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. దానివల్ల ఎంతో వ్యర్థ పదార్థాలు దాని పూర్వంగా ఈ యొక్క వర్షాకాలంలో కావచ్చు, మామూలు కాలంలో అయినా సరే డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని ఆలోచించి ఆ సారు గారు అండర్ డ్రైనేజీ రోడ్లు వేసి రోడ్డు వెడల్పు చేసి విస్తరణ ఎక్కువగా ఉండేటువంటి మార్గాన్ని సూచించారు. కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. పాతూరుకి సంబంధించిన రోడ్డు, అండర్ డ్రైనేజీ రోడ్డు ఏదైతే ఉందో, మనం శివాలయం కాడి నుంచి మొదలు పెడితే పోలేరం మరుగు దగ్గర దాకా ఈరోజు మనం చూస్తున్నాం. ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి గత ఎంతో మంది ఇంత ముందు చేసిన శాసనసభ చాలా మంది ఉన్నారు. ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా ఇంతటి అభివృద్ధి మనం ఎప్పుడు చూడలేదు. ప్రత్యేకించి పాతూరు వెళ్ళే దారి ఏదైతే ఉందో శివాలయం కాడి నుంచి పోలేరం మరుగు కాడికి అది అండర్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టి ఈ రోజు చూసే వాళ్ళకు కూడా చాలా అప్పటికప్పుడే హ్యాపీనెస్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఎందుకంటే కూడా లేటెస్ట్ టెక్నాలజీతో ఎక్కువ సమస్యలు రాకుండా, మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎక్కువ ఇబ్బందులు లేకుండా, ప్రజానికానికి సమస్యలు ఎక్కువ రాకుండా అతను చేసే అభివృద్ధి చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కావలి ప్రజలు కూడా దీని మీద చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ మరి ఎన్నో చేయాలని చెప్పేసి కావలిని కనకపట్నం మార్చే దిశలో రథసారథిగా ముందు ఉండాలని ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా మా కృష్ణారెడ్డి అన్నగారే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ రోడ్డు పాతూరు శివాలయం కాడ ఉన్న రోడ్డు గత 10 సంవత్సరాల నుండి పట్టించుకునే నాదులు లేడు. మా దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చి చొరవతో మా పాతూరికి రోడ్డు తీసుకొచ్చారు. ఇప్పుడు రోడ్డు తీసుకురావటం వల్ల మాకు రోడ్డు, నా చిన్నప్పటి నుండి చూస్తున్నా, ఆ రోడ్డు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు.
గత 10 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే గారు పనిచేసిన వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు మా దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారు వచ్చి ఆయన చొరవతో మా పాతూరికి రోడ్డు తీసుకొచ్చారు. ఆయనకి అందరూ ధన్యవాదాలు చెప్తారు.